పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం. ఎస్డిఎల్సిలో అసలు ఎస్డిఎల్సిలో పూర్తి స్థాయిలో మనం ఏం నేర్చుకోవాలనేది నిన్నటి క్లాస్లో చాలా చక్కగా వివరించాం. ఎస్డిఎల్సి. సో ఎస్డిఎల్సి అసలు ఎస్డిఎల్సి అంటే ఏంటి ఫ్రెండ్స్? వాట్ ఈస్ ఎస్డిఎల్సి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అది తెలుసు అందరికి, అది తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎస్డిఎల్సి అంటే అది తెలుసు, అట్లా చెప్పగలరు. SDLC is a process to develop and testing and to deliver a working software. అంతే, అది ఎస్డిఎల్సి ఈజ్ ఎ ప్రాసెస్ టు డెవలప్, ఓకే, test and deliver a working software to the clients. Yes, this is called SDLC. So develop చేయడానికి, ఎస్, టెస్ట్ చేయడానికి, ఓకే, డెవలప్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, ఆ తర్వాత డెలివరీ ఇవ్వడానికి ఉపయోగించే ప్రాసెసే ఎస్డిఎల్సి. సో అంటే ఏ విధంగా మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి, ఆ తర్వాత ఏ విధంగా దాన్ని టెస్ట్ చేయాలి, దానిని ఏ విధంగా డెలివరీ ఇవ్వాలి. ఎస్, డెలివరీ ఇచ్చిన తర్వాత అసలు ఆ వర్కింగ్ సాఫ్ట్వేర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దానిని మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి. ఎస్, మెయింటెనెన్స్, అది యాక్చువల్గా మెయింటెనెన్స్. సో డెవలప్, టెస్ట్, డెలివర్ అండ్ మెయింటెనెన్స్. సో టోటల్గా ఈ మొత్తాన్ని కలిపి మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. సో every software company or every IT company using this software development life cycle process to develop and deliver a quality working software to the customers. Customers అంటే ఎవరు? సాఫ్ట్వేర్ కంపెనీకి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసుకోవడం కోసం ఎస్డిఎల్సి వాడతారు. గుడ్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ the releasing the software quickly into the market on time. Yes, releasing the software quickly into the market on time. That's general ga cheppalante. Okay friends, so with the help of SDLC we can produce the quality working software. Ala kuda maatladochu. With the help of SDLC we produce a quality working software as per the customer requirement, as per the client requirement, within the budget, within the time period. Yes, ఇది యాక్చువల్గా సింపుల్గా ఎస్డిఎల్సిలో. ఓకే, బాగుంది. మరి ఎస్డిఎల్సిలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, మనం ఎన్ని డిస్కస్ చేసాం ఫ్రెండ్స్? Yes, so far we discussed about, okay, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రిక్వైర్మెంట్, కలెక్షన్. రెండో ఫేజ్ వచ్చేసి సింపుల్ గా మనకి ఎనాలిసిస్, ప్లానింగ్. ఓకే, మూడో ఫేజ్ వచ్చేసి డిజైన్ ఫేజ్, డిజైన్. సో ఈ డిజైన్ లో కూడా మనకి హెచ్ఎల్డి అండ్ కంప్లీట్ పిక్చర్. సో ఆ తర్వాత ఫోర్త్ ఫేజ్ ఏంటి ఫ్రెండ్స్? డెవలప్మెంట్ ఆర్ ఇంప్లిమెంటేషన్. కోడింగ్ అంటారు, డెవలప్మెంట్ అంటారు, యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ కూడా అంటారు. గుడ్, ఎక్సలెంట్. సో దానిలో జనరల్గా చెప్పాలంటే కోడింగ్, డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్లో స్క్రీన్స్ డిజైన్ చేసేవాళ్ళు స్క్రీన్స్ డిజైన్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. బిజినెస్ లాజిక్ రాసేవాళ్ళు బిజినెస్ లాజిక్ రాస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్. ఎస్, ఇక్కడ స్క్రీన్స్ డిజైన్ చేసేవాళ్ళది ఒక టీము, బిజినెస్ లాజిక్ రాసేవాళ్ళది ఒక టీం. ఈ స్క్రీన్స్ డిజైన్ చేసి అంటే యూఐ డిజైన్స్. ఎస్, స్క్రీన్స్, హౌ మెనీ స్క్రీన్స్ రిక్వైర్డ్, ఏ స్క్రీన్లో ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఏది ప్రెస్ చేస్తే నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి, ఇవన్నీ ఇక్కడ డిజైన్ జరుగుతూ ఉంటాయి. సో అది ఫ్రంట్ ఎండ్ ప్లస్ ఇదేమో బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఇన్ ద సెన్స్ వాట్ జావా, పైథాన్, .NET, గో లాంగ్వేజ్, వీటన్నిటిని ఉపయోగించి రాస్తూ ఉంటారు, బిజినెస్ లాజిక్. ఓకేడేమో ఇది. సో ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్. సో డిజైన్స్ ఇవన్నీ చేసేవాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఇదేమో ఎస్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. సో ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపి ఫుల్ స్టాక్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపి ఫుల్ స్టాక్ డెవలపర్. సో నాట్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్, ఇట్ ఆల్సో రిక్వైర్స్ సమ్ అదర్ థింగ్స్ లైక్ డేటాబేస్ గురించి నాలెడ్జ్ ఉండాలి, డీబీల గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి, ఆ డీబీలో డిఫరెంట్ డేటాబేస్లకు సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి, పూర్తి స్థాయిలో ఎస్క్యూఎల్ కాన్సెప్ట్లు బాగా రావాలి. ఓకే, ఇంకా ఇవన్నీ వస్తేనే యూ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్.
అయితే భవిష్యత్తులో ఈ కోర్స్ అనేది నిలవదు, అందరూ విడిపోతారు. ఎందుకంటే ఒక పర్సన్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఫుల్ స్టాక్ డెవలపర్గా చేయాలంటే 2 సంవత్సరాలకు వాడికి షుగర్ బీపీ వచ్చింది, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి బాండ్ రాసిస్తే కావాలంటే. ఎందుకంటే నలుగురు చేసే పని ఒకటే చేయాలంటే వాడి జీవితం ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. కాబట్టి అందుకే నేను చెప్తాను, ఫుల్ స్టాక్ మీరు ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే మరొక బీటెక్ లాగా, మరొక డిగ్రీ లాగా, మరొక ఎంసీఏ లాగా చదివితేనే ఎంట్రీ ఇవ్వగలరు. తెలిసి తెలియని వాళ్ళు నానా రకాల మాటలు చెప్పి ఏదో గందరగోళానికి గురి చేస్తుంటారు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చెమటలు పడతాయి ఫ్రెండ్స్. ఓకే, గుడ్. సో ఇది యాక్చువల్గా ఇది చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇక దీనికంటే ఇక పూర్తి స్థాయిలో మంచి పట్టున్న వ్యక్తే. ఎస్, ఐదో ఫేజ్ ఏంది ఫ్రెండ్స్? టెస్టింగ్. ఐదో ఫేజ్ ఏంది? టెస్టింగ్. ఎస్, టెస్టింగ్. సో టెస్టింగ్ లో ఏం చేస్తారు ఫస్ట్ అసలు? యాక్చువల్గా ఇక్కడ కోడింగ్ టెస్టింగ్ చేస్తారు కదా, అవునా? కోడింగ్ రాసిన తర్వాత నెక్స్ట్ రివ్యూ చేస్తారు కోడ్. ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ దే కండక్ట్ a review. That means what? A code review. We can also call as a formal review. Formal. ఓకే, ఇంకో పర్సన్ మళ్ళీ ఇదే రాసిన కోడ్ని ఇంకొక వ్యక్తి మళ్ళీ దీన్ని మొత్తం రివ్యూ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ పీర్ రివ్యూ. ఓకే, అది రివ్యూస్ చేస్తారు. సో ఇదంతా పక్కన పెడితే రాసిన కోడ్ సరిగా పనిచేస్తుందా లేదా అని మళ్ళీ అతను టెస్టింగ్ చేస్తారు. ఎవరు? డెవలపర్. దాన్ని మనం ఏమంటామంటే యూనిట్ టెస్టింగ్ అంటాం. సో యూనిట్ టెస్టింగ్ చేసిన తర్వాత ద యూనిట్ టెస్టింగ్ రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఎ ప్లేస్. యూనిట్ టెస్టింగ్ చేయడానికి సంబంధించి దాని డేటా కూడా ప్రిపరేషన్ ఉంటుంది. యూనిట్ టెస్ట్ డేటా, యూనిట్ టెస్టింగ్ డేటా. ఇది డేటా అంటే ఈ డేటాని అప్లికేషన్కి ఇచ్చి అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉందో ఏ రిజల్ట్ వస్తున్నాయో ఆ టెస్ట్ రిజల్ట్స్ కూడా ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు. అయ్యా బాబు, ఇదిగో నేను ఈ కోడ్ రాశాను. ఎస్, వీ హ్యావ్ రిటర్న్ దిస్ కోడ్ అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ రివ్యూడ్ దిస్ కోడ్ అండ్ సమ్వన్ ఆల్సో రివ్యూడ్ దిస్ కోడ్. ఎక్సలెంట్. ఓకే, extraordinary. As well as I also conducted a unit testing. The unit testing result in this place and whatever the test data which we are using for testing, this is also available in this place. అంటే యూనిట్ టెస్ట్ డేటా ఉంటుంది, యూనిట్ టెస్టింగ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా ఉంటాయి. సింపుల్గా ఇది. సో ఇది అంతా కూడా డెవలప్మెంట్ టాస్క్ అన్నట్టు. సో డెవలప్మెంట్ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ మనకి టెస్టింగ్ వస్తుంది. యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్లో టెస్టింగ్ వస్తుంది. ఈ టెస్టింగ్ అనేది సింపుల్గా చూడండి, ఈ టెస్టింగ్ ఎట్లా చేస్తారు? డిఫరెంట్ యూనో టెస్ట్ మేనేజర్ ఉంటాడు. ఓకే, టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు. డిఫరెంట్ టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు. డిఫరెంట్ టెస్ట్ ఇంజనీర్స్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ మీద టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎస్, మీకు ఈ ఫంక్షనాలిటీ మీద టెస్ట్ చేస్తే మరొక వ్యక్తి మరొక ఫంక్షనాలిటీ మీద టెస్ట్ చేస్తాడు. ఆ టెస్టింగ్ చేయడానికి కూడా డిఫరెంట్ టెస్టింగ్ టూల్స్ మనకు కావాలి. బట్ నువ్వు డెవలప్ చేయాలన్నా టెస్ట్ చేయాలన్నా ఫస్ట్ ఏం కావాలి నీకు అసలు? యాక్చువల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జావా వస్తే చాలు. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం రావాలి మనకి? జావా వస్తే కాదు, ఏం కావాలా దీనికి? ఎన్విరాన్మెంట్ సెటప్. ఏం కావాలా? ఎన్విరాన్మెంట్ సెటప్. ఎస్, ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే అర్థమైంది ఫ్రెండ్స్? సర్వర్లు కావాలా? ఎందుకంటే నీకు డెవలపర్ అనేవాడు ఈ మిషన్లో లాగిన్ అయ్యి కోడ్ రాయాలి. ఎస్, డెవలపర్ అనేవాడు మళ్ళీ ఈ మిషన్లోకి వెళ్ళి కోడ్ రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ సెటప్. అట్లా అనమాట. సో ఇక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి కూడా మళ్ళీ ఏం చేయాలా? టెస్టింగ్ సర్వర్లు కావాలి, క్యూఏ సర్వర్లు. ఓకే, అయితే ఈ టెస్టింగ్ని కూడా మనం డిఫరెంట్గా వివిధ పద్ధతుల్లో మనం టెస్టింగ్ చేస్తూ ఉంటాం. అది టెస్ట్ ఇంజనీర్ వర్క్, మన వర్క్ కాదు అది సింపుల్గా. కానీ యాక్చువల్గా టెస్ట్ కేసులన్నీ రాస్తారు. అది నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోవట్లేదు. నేను అప్పుడు CI/CD కాన్సెప్ట్ ఉంది డెవాప్స్లో, దానికి వెళ్ళినప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది మీకు. ఇదంతా కూడా అసలు టెస్ట్ ఇంజనీర్స్కి డెవాప్స్ ఇంజనీర్స్కి ఎక్కడ లింక్ ఉంది, ఆ లింక్ వాడికి మనకి ఎట్లా మనం పూర్తి స్థాయిలో చేస్తున్నాం రియల్ టైంలో, అదంతా కూడా నెక్స్ట్ CI/CDలో మాత్రమే మీకు అర్థమైతే. ఇప్పుడైతే అర్థం కాదు, ముక్కు కూడా అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే మనం SDLCలో ఉన్న ఫేజెస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఈ డెవలప్మెంట్ ఫేజ్లో ఇలా జరుగుతుంది, టెస్టింగ్ ఫేజ్లో ఇలా జరుగుతుంది అని అర్థం, అంతే. సో ఇప్పుడు ఈ టెస్టింగ్ చేసిన తర్వాత డిఫరెంట్ టెస్ట్ చేస్తారు. వాడి ఇష్టం డిఫరెంట్గా. అంటే సో
లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తాడు. మొత్తం ఫంక్షనాలిటీ మొత్తం అదిరిపోయే స్టైల్లో టెస్ట్ చేస్తాడు. టెస్టింగ్ మొత్తం చేసిన తర్వాత ఎస్ దాన్ని డెలివరీ ఇవ్వడానికి సిద్ధం చేస్తాడు. డెలివరీ కానీ బిఫోర్ గోయింగ్ టు లైవ్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్, ఎస్ మనకి వర్కింగ్ సాఫ్ట్వేర్ డెలివరీ ఇవ్వకముందే, అసలు లైవ్లోకి వెళ్ళకముందే, ఎస్ వీ కండక్ట్ వన్ మోర్ టెస్ట్ కాల్డ్ ఎస్ ద క్లయింట్ టీమ్ will test this application one more time before releasing the software. క్లయింట్ టీమ్ అంటే ఎవరు? ఇప్పుడు సపోజ్ నాకు ఏబీసీ బ్యాంక్ ఉంది. ఏబీసీ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, దాన్ని మనం అనాలిసిస్ చేసాం, డిజైన్ చేసాం, డెవలప్మెంట్ చేసాం, టెస్టింగ్ చేసాం, అన్ని రకాల టెస్టింగ్ చేసాం. కానీ ఏబీసీ బ్యాంక్ విల్ నాట్ బిలీవ్ యూ. వై? బికాస్ బాబు మొత్తం మీరే చేశారు, బట్ మా టీం వస్తుంది, మా టీం కూడా అసలు బిజినెస్ ఫంక్షనాలిటీ తెలుసు మా టీంకి, ఈ బిజినెస్ ఫంక్షనాలిటీని దగ్గర పెట్టుకొని వెదర్ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ వాళ్ళు చెక్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ ద క్లయింట్ సైడ్ టీమ్. ఎస్ ఈ క్లయింట్ సైడ్ టీమ్కి ఎస్ ఇక్కడున్న ఈ టెస్ట్ ఇంజనీర్స్ హెల్ప్ చేయాలి. ఎస్ ఇక్కడున్న ఈ టెస్ట్ ఇంజనీర్స్ హెల్ప్ చేయాలి టోటల్గా చెప్పాలంటే. ఆ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో టెస్టింగ్ చేస్తారు. మళ్ళీ అగైన్ టెస్టింగ్ అంటే సార్ వాళ్ళకి అంత టెస్టింగ్ నాలెడ్జ్ ఉండేది కదా, మరి అందుకనే కదా వాళ్ళకి టెస్టింగ్ నాలెడ్జ్ ఉండేది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా వీళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ఎవరు? మన టెస్ట్ ఇంజనీర్స్ హెల్ప్. ఎస్ ఓకే. సో ఇదంతా కూడా అంటే బిఫోర్ గోయింగ్ టు లైవ్లోకి వెళ్ళకముందు, టోటల్గా ప్రొడక్షన్లోకి వెళ్ళకముందు, ప్రొడక్షన్ ఎస్ ఇదంతా కూడా మనం ఇదంతా ముందే తయారు చేసి పెడతాము. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఎస్ నెక్స్ట్ లెవెల్, దట్ ఈజ్ లైవ్, దట్ ఈజ్ ప్రొడక్షన్. అంతే, లైవ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఆర్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లోకి ఎస్ కోడ్ పుష్ అయిపోతుంది డైరెక్ట్గా ఇట్లా. దాన్నే మనం ఇంకో భాషలో డెలివరీ, అదే మనం అంటాం సిడి అంటే కంటిన్యూస్ డెలివరీ, సిడి అంటే ఇంకో భాషలో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఎస్ అప్పుడు టోటల్గా దీని మొత్తాన్ని టాస్క్ అంతా హ్యాండిల్ చేసే వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. ఓకే, కంప్లీట్గా డెవాప్స్ ఇంజనీరే చేస్తాడు ఈ పని అంతా. సరే అది పక్కన పెడితే టోటల్గా ఇప్పుడు ఈ ఫేజ్ల గురించి మనం టెస్టింగ్ ఫేజ్ అనుకున్నాం. ఎస్ ఆఫ్టర్ టెస్టింగ్ వాట్ నెక్స్ట్? టెస్టింగ్ తర్వాత ఏంది ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫేజ్, నెక్స్ట్ ఏం చేయాలి? టెస్టింగ్ తర్వాత డిప్లాయ్మెంట్. ఎస్ సార్ నో, టెస్టింగ్ తర్వాత ఏం చేయాలా? డిప్లాయ్మెంట్. సో దట్ మీన్స్ వాట్? ద వర్కింగ్ సాఫ్ట్వేర్ మస్ట్ బి ఇన్స్టాల్ ఇన్సైడ్ సర్వర్స్. అదే డిప్లాయ్మెంట్ అంటే. ఇక్కడ ఏదైతే వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉందో, క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్, ఎస్ దట్ సాఫ్ట్వేర్ మస్ట్ బి ఇన్స్టాల్ ఇన్సైడ్ సర్వర్స్. ఎస్ సో టోటల్గా దాన్నే మనం డిప్లాయ్మెంట్ అంటాం. ఇంకో భాషలో మనం డెలివరీ అని కూడా అంటాం, ఇంకో భాషలో మనం రిలీజ్ అని కూడా అంటాం. ఎస్ ఇంకో భాషలో మనం నీట్గా చెప్పాలంటే ఏం లేదు, ఒక సాఫ్ట్వేర్ని ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసి పెడుతున్నాం, అంతే, సింపుల్. సో ఈ సాఫ్ట్వేర్, వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది ఈ సర్వర్లో నడుస్తూ ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్నే మనం సింపుల్గా చెప్పాలంటే లైవ్ ఎన్విరాన్మెంట్. ఎస్ ఓకే, లైవ్, గో లైవ్, కొంతమంది గో లైవ్, కొంతమంది ఏమంటే దీన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే సింపుల్గా సో డిఎంజీ ఎన్విరాన్మెంట్, డీమిలిటరైజ్డ్ జోన్. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, లైవ్ ఎన్విరాన్మెంట్, సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, కొంతమంది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా అంటే మనం ఏదైనా సరే ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై. ఎస్ అంటే ఇది వర్క్ రన్ అవుతూ ఉంటుంది సాఫ్ట్వేర్, దీన్ని మనం మోడిఫై చేయడానికి సాధ్యం కాదు. మరి ఎప్పుడు చేయాలా? అవసరమైతే దీన్ని ఆపేసి మరొక కొత్త సాఫ్ట్వేర్ని మళ్ళీ డిప్లాయ్ చేసుకోవటం, అంతే, సింపుల్గా. దీనికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సరే దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఎప్పుడైనా సరే మనం ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకుంటే బిఫోర్ ప్రొడక్షన్ మళ్ళీ మనం ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, దాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే స్టేజింగ్ అంటారు కొంతమంది. స్టేజింగ్, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏదైనా సరే ముందుగానే ఇక్కడ అంతా టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంట్లో ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ టు దిస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్.
This production servers, continuously 24/7 running అంతే, కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటాయి. సో ఈ కంటిన్యూస్ గా నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఎస్ ఈ ఏదైతే వర్కింగ్ సాఫ్ట్వేర్ మనం అనుకుంటామో అది ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, అది XYZ బ్యాంక్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా ఇది బ్యాంక్ సాఫ్ట్వేర్ కాకపోతే ఈ కామర్స్ ప్రొడక్ట్ అవ్వచ్చు, ఈ కామర్స్ అప్లికేషన్ అవ్వచ్చు, లేదా మనకి ట్రావెల్ అప్లికేషన్ అవ్వచ్చు, లేదా మనకి హెల్త్ కేర్ అప్లికేషన్ అవ్వచ్చు, లేదా మనకి టెలికామ్ అప్లికేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ అప్లికేషన్ అయినా సరే మనం టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నడవాల్సిన ప్రదేశం ఇదే. ఓకే, గుడ్. సో జనరల్గా ఇలా నడుస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన టార్గెట్ ఆడియన్స్ దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన టార్గెట్ ఆడియన్స్ అర్థమైందా? అసలు అది మనం ఫ్లిప్కార్ట్ అనుకుంటే ఎస్, మనం ఓలా ఊబర్ అనుకుంటే ఎస్, మనం ఇంకో బ్యాంక్ అనుకుంటే ఎస్, మనం ఫోన్పే గూగుల్ పే అనుకుంటే ఎస్, అన్నీ ఇక్కడి నుంచే మనకి ఇస్తాయి. దీనికి పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది. ఎస్, దీనికి మాత్రం పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది, మిగతా వాటికి పబ్లిక్ యాక్సెస్ ఉండదు. బట్ అవన్నీ ప్రైవేట్లోనే మొత్తం ఉంటుంది. ఎస్, కంప్లీట్గా ఏదైనా సరే ఇప్పుడు ఈ ప్రొడక్షన్ సర్వర్లు నడుస్తూ ఉంటాయి, కస్టమర్స్ ఈ అప్లికేషన్స్ ఉపయోగించుకుంటూ ఉంటారు. సో కస్టమర్స్ డేటా మొత్తం కూడా మరొక సర్వర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో దీనికి కూడా పబ్లిక్ యాక్సెస్ ఉండదు డైరెక్ట్గా. ఓకే, సో మొత్తం ఇది కాన్ఫిడెన్షియల్ డేటా. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంటే కొన్ని క్లాసుల తర్వాత మీకు అర్థమవుతాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మీరు డెవలప్స్లో ఉంటారు. డెవలప్స్లో ఉన్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి టోటల్గా. సరే, ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా కూడా కంప్లీట్ చెప్పారు మీరు ఎట్లా జరుగుతుందని. సో ఇప్పుడు యాక్చువల్గా SDLCలో ఫేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎవరు చెప్తారు? ఎస్ ఫ్రెండ్స్, 6 pages. 6 pages ఏంటి అవి? Requirements gathering, analysis and planning, design, coding and development or implementation. Fifth one is testing. Sixth one is deployment or delivery. తర్వాత Seventh one is maintenance. డిప్లాయ్మెంట్ తర్వాత నెక్స్ట్ అదే ఇప్పుడు నెక్స్ట్ డిప్లాయ్మెంట్ జరిగింది, ఇక్కడ అవుతూ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే కస్టమర్లు ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, కస్టమర్స్ ఆర్ యూజింగ్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్. దట్ మీన్స్ వాట్, ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో, టార్గెట్ కస్టమర్స్ ఉన్నారో ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో కస్టమర్స్ సింపుల్గా చెప్పాలంటే చూడండి, యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తూ ఎక్కడున్న ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి సో కొంత పేమెంట్ ఏదో చేయాలంటే సింపుల్గా నేను మొన్నలో చెప్పినట్టు ఇది పేమెంటే అనుకోండి. ఎస్, అయితే ఈ పేమెంట్ అనేది ఈ సాఫ్ట్వేర్ ఈజ్ అలౌవింగ్ యూ టు మేక్ ద పేమెంట్ త్రూ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ పేమెంట్ని అలౌ చేస్తుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ పేమెంట్ని అలౌ చేస్తుంది. ఆ తర్వాత ఇదే కాకుండా UPI ద్వారాగా ఈ అప్లికేషను అలౌ చేస్తుంది, UPI పేమెంట్ అలౌ చేస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు, బాబు స్కానర్ QR కోడ్ ఓపెన్ చేసి నేను స్కాన్ చేస్తా అంటున్నారు. బాబు ఈ అప్లికేషన్ అలాంటి ఫీచర్ లేదమ్మా అంటున్నారు. ఇక ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి అప్లికేషన్ చేసిన ప్రతిసారి వేస్తే డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయండి, లేదంటే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయండి, లేకపోతే UPI ద్వారా పేమెంట్ చేయండి అంటున్నారు. కానీ QR కోడ్ జనరేట్ చేసి పేమెంట్ చేసే సిస్టమ్ లేదు జనరల్గా. నో, అప్పుడు ఏం చేశారు, డైరెక్ట్గా వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళు ABC బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, ఏమయ్యా ABC బ్యాంక్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, నీ బ్యాంక్ ద్వారా పూర్తి స్థాయిలో మేము పేమెంట్ చేయడానికి అంటే ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి చేయడానికి QR కోడ్ లేదు. మరి QR కోడ్కి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో ప్రతి వ్యక్తి కూడా దీన్నే వాడుతున్నాడు. ఎందుకంటే ఈజీ ఉంటుంది. మా దగ్గర ఏమో స్కానర్లు ఉంటాయి, మీ దగ్గర ఏమో QR కోడ్ ఓపెన్ చేస్తే ఆ స్కానర్తో చేస్తే వెంటనే పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అది ఆ సాఫ్ట్వేర్లోనే లేదు. కాబట్టి దయచేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ QR కోడ్
అంటున్నాడు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్యూఆర్ కోడ్, దట్ ఈస్ కాల్డ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనమాట. ఎవరు? ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించే ప్రతి ఒక్కళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మొదలు పెడుతున్నారు. ఇక ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించినప్పుడు కొన్ని కోట్ల మంది ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు. ఏమని? ప్లీజ్ అరేంజ్ క్యూఆర్ కోడ్, ప్లీజ్ అరేంజ్ క్యూఆర్ కోడ్. And that means what? The customers is getting new ideas while using the software. సాఫ్ట్వేర్ను ఉపయోగించేటప్పుడు కస్టమర్స్కి కొత్త ఐడియాస్ వస్తాయి. ఆ కొత్త ఐడియాస్ని పూర్తి స్థాయిలో మనకిస్తారు. ఏమయ్యా? బ్యాంక్ లేకపోతే మనం ఎవరైనా సరే, బిజినెస్ ఓనర్ అయిన మనం, ఏ బిజినెస్ అయినా సరే, బిజినెస్ చేసే మనం, బిజినెస్ ఓనర్స్ అయిన మనం డైరెక్ట్గా కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని రిసీవ్ చేసుకుంటాం. డెవలపర్ కాదు, టెస్ట్ ఇంజనీర్స్ కాదు, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ కాదు, లేకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్స్. నో, డైరెక్ట్గా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కెన్ బి రిసీవ్డ్ బై ద బిజినెస్ ఓనర్స్. అంతే. ఎప్పుడు కస్టమర్స్ ఈ అప్లికేషన్ ఉపయోగించేటప్పుడు వాడికి ఇది బాగలేదని తెలుస్తుంది కాబట్టి ద కస్టమర్స్ గివింగ్ యూ ద సమ్ ఫీడ్బ్యాక్ టు ద బిజినెస్ ఓనర్స్. అది ఎవరైనా సరే. ఇప్పుడు సపోజ్ మీరు తీసుకుంటే మనకి పేటిఎం ఉంది. సో పేటిఎం, ఈ పేటిఎం అనేది గతంలో స్లోగా ఉండేది. వాడు ఏం చేశాడు? పేటిఎం లైట్ అని పెట్టేశాడు. పేటిఎం లైట్ అన్నాడు. పేటిఎం లైట్ ద్వారా పేమెంట్ చేస్తే సెకండ్సే అన్నాడు. ఇక అందరు ఏంటంటే పేటిఎం లైట్ ద్వారానే పేమెంట్ చేయడం మొదలుపెట్టారు. పేమెంట్ చేసి పేటిఎం ద్వారా పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏదైనా కొన్ని సందర్భాల్లో ఫోన్పే ఉపయోగించి పేమెంట్ చేయాలన్నప్పుడు అక్కడ లైట్ లేదుగా, అప్పుడు ప్రాబ్లం వచ్చేది. లైట్ లేకపోతే ప్రాబ్లం వచ్చేసరికి అప్పుడు ఏం జరిగింది తెలుసా? పూర్తి స్థాయిలో కస్టమర్లు అందరూ పేటిఎం అంటారు. ఎందుకంటే అక్కడ పేమెంట్ అనేది పేమెంట్ లైట్ అనే ఒక ఫీచర్ కనిపెట్టాడు. ఈ పేమెంట్ లైట్ అనే ఫీచర్ కనిపెట్టి అంటే అదొక సాఫ్ట్వేరే. ఆ సాఫ్ట్వేర్ని క్లిక్ చేయండి, స్కానర్ ఓపెన్ అయింది, క్షణాల్లో క్యాప్చర్ అయింది క్యూఆర్ కోడ్, క్షణాల్లో వెంటనే బాబు మీ పేమెంట్ చేయడానికి సెకండ్స్లో అయిపోతుంది. అందుకోసం ఫోన్పే వాడు ఏం చేశాడు? మళ్ళీ కూడా వాడు ఫోన్పే లైట్ అని వాడు పెట్టుకున్నాడు. ఎస్ బాబు, నా దగ్గర కూడా ఫోన్పే లైట్ ఉంది, ప్లీజ్ యూజ్ దిస్ ఫీచర్ అన్నాడు. అంటే ఇక్కడ ఫీచర్ను చూసి అతను కూడా పెట్టేసుకున్నాడు. అట్లాగే బ్యాంకింగ్స్ కానీ ఇంకొక పేమెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ చేయడానికి అవకాశాలు ఇస్తున్నాయి. మనం ఏ బ్యాంక్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, అది ఏ సాఫ్ట్వేర్ అయినా సరే. ఇప్పుడు మీరు షాపింగ్ మాల్కి వెళ్ళండి, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే ఈ మధ్య కాలంలో క్యూఆర్ కోడే. గతంలో లేదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఏ షాపింగ్ మాల్ అంటే వాళ్ళ సాఫ్ట్వేర్స్లో ఆ ఫీచర్ని యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే కస్టమర్స్ చెప్తూ ఉంటారు, ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు, అయ్యా బాబు అన్ని బాగానే ఉన్నాయి, మీ దగ్గర షాపింగ్ చేసాం, పేమెంట్లు కూడా చేయగలుగుతున్నాం, బట్ క్యూఆర్ కోడ్ యాడ్ అయితే బాగుండే అని చెప్తున్నప్పుడు ఈ బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, అరే కస్టమర్స్ ఇది అడుగుతున్నారు కాబట్టి దీనిని నేను ఈ ఫీచర్ని వాళ్ళకి ఇస్తే ఈజీగా అయిపోద్ది కదా అంటున్నారు, సింపుల్గా చెప్పాలంటే. సో దట్ మీన్స్ వాట్? ద ఫీడ్బ్యాక్స్ అనొచ్చు, ఐడియాస్ అనొచ్చు, ఇవన్నీ కూడా బిజినెస్ ఓనర్స్కి డైరెక్ట్గా రీచ్ అవుతాయి. సో ఈ ఫీడ్బ్యాక్ తీసుకున్న ఈ బిజినెస్ ఓనరు డైరెక్ట్గా ఏది కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. కస్టమర్ ఫీడ్బ్యాక్, దట్ మీన్స్ వాట్? న్యూ ఐడియా. కస్టమర్ ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా బాబు క్యూఆర్ కోడ్ని యాడ్ చేయమంటున్నాడు. యాడ్ క్యూఆర్ కోడ్ ఫంక్షనాలిటీ అంటున్నారు ఇన్ యువర్ బిజినెస్ అంటున్నాడు. క్యూఆర్ కోడ్ ఫంక్షనాలిటీ ఇన్ యువర్ బిజినెస్ అంటున్నాడు. అప్పుడు వెంటనే యాడ్ క్యూఆర్ కోడ్ ఫంక్షనాలిటీ అంటే ఎలా కస్టమర్కి రీచ్ అయింది. ఎవరు? బిజినెస్ ఓనర్కి. ఎస్ బిజినెస్ ఓనర్కి. ఈయన బిజినెస్ ఓనర్. ఈ బిజినెస్ ఓనర్ రీచ్ అయింది. ఈ బిజినెస్ ఓనర్ ఇప్పుడు ఏం చేయాలా? ఒక ఆల్రెడీ వర్కింగ్ సాఫ్ట్వేర్ అతని దగ్గర ఉంది, బట్ వర్కింగ్ సాఫ్ట్వేర్కి మరొక కొత్త ఫీచర్ని యాడ్ చేయాలి. అప్పుడు సింపుల్గా వర్కింగ్ సాఫ్ట్వేర్కి మరొక కొత్త ఫీచర్ని యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు? ఆ కొత్త ఫీచర్ మొత్తాన్ని అతను స్టడీ చేసి అతను ఒక వైట్ పేపర్ తీసుకొని అతను నీట్గా రాసుకొని దానిని ఇదిగో బాబు నా కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది తీసుకోమా అంటాడు. మళ్ళీ దిస్ ఈస్ ద న్యూ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్. సో ఈ న్యూ రిక్వైర్మెంట్ని డైరెక్ట్గా మళ్ళీ మనం చేయడమే, బాబు దిస్ ఈజ్ న్యూ రిక్వైర్మెంట్, దీనికి బడ్జెట్ ఎంత, దీనికి డెలివరీ డేట్ ఎంత, దీనికి టైం ఎంత, అదంతా ఇదంతా, ఇక మొత్తం టోటల్ మనం ఫస్ట్ నుంచి మళ్ళీ అంటే ఏంది? ఇక ప్రాజెక్ట్ మేనేజర్ వస్తాడు, పూర్తి స్థాయిలో దీన్ని అనాలిసిస్ చేసి దాని
ప్లానింగ్, అనాలిసిస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అది ఇది మొత్తం చేసి మళ్ళీ కోడింగ్ చేసి మళ్ళీ టెస్టింగ్ చేసి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డిప్లాయ్ చేయాలి. సో కంప్లీట్గా చెప్పాలంటే మళ్ళీ SDLC ఫేజెస్ మొత్తం మళ్ళీ కంప్లీట్గా చేయాలి. మళ్ళీ కంప్లీట్గా చేసి మళ్ళీ వర్కింగ్ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తారు. వర్కింగ్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ దీనిని మనం ఏం చెప్తామంటే, ఒక ఏదైనా ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్కి ఒక న్యూ ఫీచర్ని యాడ్ చేయటాన్ని మనం ఏమంటామంటే ఎన్హాన్స్మెంట్ అంటాం. ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంటాం. ఏదైనా ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్కి మరొక కొత్త ఫీచర్ని యాడ్ చేసే విధానాన్ని మనం ఎన్హాన్స్మెంట్ అంటాం. దాన్నే మనం ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంటాం. దాన్నే ఇంకో భాషలో దీన్ని న్యూ రిక్వైర్మెంట్ అంటాం. ఇంకో భాషలో కొంతమంది CR అంటారు, చేంజ్ రిక్వైర్మెంట్. CR, చేంజ్ రిక్వైర్మెంట్. CR. సో CR నెంబర్ 1, CR నెంబర్ 2, CR నెంబర్ 3, CR నెంబర్ 4, CR నెంబర్ ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇక ఇది కంటిన్యూస్ ఇన్ఫైనైట్ అనమాట. అందుకనే వాళ్ళు పెట్టారు డెవాప్స్కి ఇట్లా. వై? బికాస్ దిస్ ఇస్ ఎండ్ లేదు బాబు. డెవాప్స్ అంటే ఎండింగ్ కాదు బాబు. 24/7 ఆన్ డ్యూటీ, అంతే డెవాప్స్. అది లైనెక్స్, అది AWS క్లౌడ్, అది డెవాప్స్. వీళ్ళందరికీ ఇక 24/7 ఇన్ఫైనైట్ ఇది మొత్తం. ఇక నువ్వు బయటికి రాలేవు అంతే. ఒక్కసారి నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఇక ఫిక్స్ అయిపోవటం అక్కడ అంతే. సో అన్నట్టు ఆ సింబల్ పెట్టేసి వాళ్ళు ఇస్తున్నారు చూసారా, అదే దానికి సింబల్. సో ఇప్పుడు ఇక ఎన్హాన్స్మెంట్ టాస్క్ చేయాలంటే వాళ్ళు టేబుల్ మీద, బల్లాల మీద, కుర్చీల మీద పెట్టుకొని చేయలేరు కదా. మళ్ళీ అగైన్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్లో రాసిన కోడ్ని మళ్ళీ వాడు గిట్హబ్లోకి పుష్ చేస్తాడు. ఆ గిట్హబ్లోకి పుష్ చేసిందంటే మరొకటి చేసి మొత్తం చేసి వాడికి డెలివరీ ఇవ్వాలి. ఓకే. సో ఆ డెలివరీ ఇచ్చిన తర్వాత అప్పుడు వర్కింగ్ సాఫ్ట్వేర్ మళ్ళీ నడుస్తూ ఉంటుంది. ఈ నడిచిన తర్వాత ఇది మామూలుగా ఉంటుందా? కొన్ని సందర్భాల్లో ఇది మనకి పనిచేసే సమయంలో ఆగిపోద్ది, నడవదు సరిగ్గా. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ ఇష్యూస్. వైల్ యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ గివింగ్ యూ సంథింగ్ కాల్డ్ ఏదైనా ఎర్రర్స్ అనుకోండి, డిఫెక్ట్స్ అనుకోండి, బగ్స్ అనుకోండి అంటారు కదా, అట్లా. కాబట్టి ఈ బగ్స్ అనేది కాదు, కానీ ఇక్కడ ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్నే మనం డిఫెక్ట్స్ అంటాం. నడుస్తూ ఉంటుంది, నడిచేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్నే మనం డిఫెక్ట్స్ అంటాం. టోటల్గా చెప్పాలంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఇష్యూనే మనం ప్రొడక్షన్ ఇష్యూ అంటాం. దీన్నే ఇంకో భాషలో చెప్పండి, డిఫరెంట్ భాషలో చెప్పాలంటే ప్రొడక్షన్ డిఫెక్ట్స్ అంటాం. ప్రొడక్షన్ డిఫెక్ట్స్, ఈ డిఫెక్ట్స్ వస్తుంటాయి. సో ఈ డిఫెక్ట్స్ని రిజాల్వ్ చేయడానికి అగైన్ మళ్ళీ మనకి ఒక సపరేట్ టీం ఉంటుంది. దాన్నే మనం ప్రొడక్షన్ సపోర్ట్ టీం. ప్రొడక్షన్ సపోర్ట్ టీం. సో ఈ ప్రొడక్షన్ సపోర్ట్ టీం ఇవన్నీ మళ్ళీ ఇవి చేస్తూ ఉంటుంది. అంటే వర్కింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించి రన్ అవుతున్నప్పుడు కంప్లీట్గా అది పిక్చర్లో ఉన్నప్పుడు అది గివింగ్ యూ సమ్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ని మళ్ళీ రిజాల్వ్ చేయడానికి మరొక టీం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ సపోర్ట్ టీం. ఈ టీం ఏం చేస్తుంది? అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది, ప్రాబ్లం ఏంటి, దీన్ని మనం రిజాల్వ్ చేయగలమా లేదా, అసలు ఇది పూర్తి స్థాయిలో అంటే దట్ మీన్స్ వాడు దాన్నే మనం ఏమంటామంటే RCA అంటే రూట్ కాజ్ అనాలిసిస్. అసలు ఇది ఎందుకు, వై వీఆర్ గెట్టింగ్ దిస్ ఇష్యూ, అసలు ప్రాబ్లం ఏంటి, అసలు కంప్లీట్గా దీని ఫంక్షనాలిటీ ఏంటి, ఎక్కడ ఏ మాడ్యూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ టచ్ అవుతుంది, ఏ స్క్రీన్ నుంచి ఏ స్క్రీన్ టచ్ అవుతుంది, వీడికి వచ్చిన ఇష్యూ ఏంటి, వీళ్ళందరూ స్టడీ చేస్తారు దీన్ని. సో దట్ మీన్స్ వాట్ అంటే మనకి ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ అనేది పూర్తి స్థాయిలో నడిచేటప్పుడు కొన్ని డిఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అది ఆ డిఫెక్ట్స్ కూడా ఎట్లాగా దాన్ని మనం కంప్లీట్గా తీసుకున్న వ్యక్తి ఒక టికెట్ రూపంలో రేజ్ చేస్తాడు. హే బాబు, టికెట్ రూపంలో అంటే టికెట్కి మళ్ళీ ప్రయారిటీ కూడా ఇస్తాడు. బాబు ఇదిగో ఇష్యూ వచ్చింది అంటే దాన్ని ఒక టికెట్ లాగా రేజ్ చేస్తాడు. ఇష్యూ వచ్చింది, దీని ప్రయారిటీ ఇది లో ప్రయారిటీ, ఇది హై ప్రయారిటీ, ఇది మీడియం, ఇట్లా అది లో ప్రయారిటీ, క్రిటికల్ ప్రయారిటీ, హై ప్రయారిటీ, ఇట్లా మళ్ళీ ప్రయారిటీని బట్టి వెంటనే ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేయగలగాలి. ప్రయారిటీని బట్టి ఇష్యూని మనం రిజాల్వ్ చేయగలగాలి. అంటే నేనేం చెప్తానంటే వచ్చిన ఇష్యూను డైరెక్ట్గా ఒక వ్యక్తి టికెట్ రూపంలో రేజ్ చేసి పడేస్తాడు. చేసిన వెంటనే ఆ టీం పిక్చర్లోకి దిగి దీన్ని సివియారిటీని బట్టి, ప్రయారిటీని బట్టి, సివియారిటీ, అమ్మో ఇది క్రిటికల్, అమ్మో ఇది ఇంకా అమ్మో ఇది అసలు క్లయింట్ బిజినెస్ పూర్తిగా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఫాస్ట్గా రిజాల్వ్ చేయాలి, ఇక అవసరమైతే ఆఫీస్కి
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళకుండా సరే ముందు మనం ఇది రిజాల్వ్ చేసిన తర్వాత వెళ్ళాలి, మన పని అంతా చూసుకోవాలి. అంటే అట్లాంటి ఇష్యూస్ కొన్ని వస్తూ ఉంటాయి మనం ఆ టీంలో పనిచేసేటప్పుడు. ఎస్ ఆ టీంలో పనిచేసేటప్పుడు అట్లాగా. సో దీన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇట్లాగా టికెట్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి మనకి సర్వీస్ నౌ బాగా వాడతారు. సర్వీస్ నౌ దాని గురించి నేను తర్వాత ఇది డెవాప్స్ లో వస్తుంది ఇదంతా కూడా. సో సింపుల్ గా చెప్పాలంటే మొత్తం డెవాప్సే ఇదంతా కూడా. సో స్క్రమ్ మాస్టర్, ఎజైల్, వాటర్ ఫాల్ మోడల్, ఎస్డిఎల్సి ఇవన్నిటి తర్వాతనే కదా మొత్తం కంప్లీట్ పిక్చర్ వస్తేనే కదా డెవాప్స్ ఇంజనీర్. ఎస్ కంప్లీట్ అక్కడే ఉంది స్టోరీ అంతా. అసలు ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా తెలియాలంటే డెవాప్సే. ఇక డెవలపర్స్ కూడా ఆ ఎన్విరాన్మెంట్ లో ఉంటారేమో, టెస్ట్ ఇంజనీర్స్ ఆ ఎన్విరాన్మెంట్ లో ఉంటారేమో, కానీ కంప్లీట్ గా అప్లికేషన్ బిహేవియర్ స్టార్టింగ్ టు ఎండింగ్ తెలిసిన వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. ఎస్ సో దానికి ఆ రోల్ ఉంది, దానికి ఆ కెపాసిటీ, ఆ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తీసుకునే వ్యక్తులు కూడా కావాలి. చాలా మంది టీం కావాలి. నాట్ ఓన్లీ వన్ డెవాప్స్ ఇంజనీర్, చాలా మంది కావాలి. వాళ్ళు ఏ విధంగా ఎట్లా పనిచేస్తారు టీంలో అనేది నేను చెప్తా. సరే అది పక్కన పెడితే ఇప్పుడు సరే సార్, ఇప్పుడు సింపుల్ గా మనకి ఇవన్నీ కస్టమర్ ఫీడ్బ్యాక్ అదంతా ఉంది. మరి ప్రొడక్షన్ సపోర్ట్ టీంలో మనం పనిచేయచ్చు. మీకు ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చేయాలి. నన్ను ఈ డిపార్ట్మెంట్లో ఇస్తే నేను ఆ వర్క్ చేస్తాను. అర్థమైందా బాబు? నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ మాకు సంబంధం లేదు, కానీ మాకు ప్రొడక్షన్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి, ఈ అప్లికేషన్ గివింగ్ యూ మోర్ డిఫెక్ట్స్. సో మీరు ఇక్కడ పని చేయండి, మీ ఎక్స్పీరియన్స్ లెవెల్స్కి ఇక్కడైతే బాగున్నప్పుడు ఎక్కడే వేస్తారు. మనం దాన్ని బట్టి మనం ఆ వర్క్ చేస్తూ ఉండాలి. అట్లా మనం డిఫరెంట్గా ఎక్కడ వేస్తారో మనకే తెలియదు వాళ్ళు. సో అంటే దానిని బట్టి మనం ప్యాకేజ్ తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బాస్, ఏదైనా సరే ఇదిగో ఇందాక వచ్చిన ఒక ఎన్హాన్స్మెంట్ వర్క్ అవ్వచ్చు, ఎన్హాన్స్మెంట్ టాస్క్ అవ్వచ్చు, ఓకే, ప్రొడక్షన్లో వచ్చిన అది ఇష్యూ అవ్వచ్చు, ఓకే. సో ఆ డైరెక్ట్గా ఇవన్నీ ఎన్హాన్స్మెంట్ వర్క్ అవ్వచ్చు, ప్రొడక్షన్లో వచ్చిన ఇష్యూ అవ్వచ్చు. సో టోటల్గా దీని మొత్తాన్ని మెయింటెనెన్స్ ఫేజ్ కింద తీసుకుంటాం మనం. మెయింటెనెన్స్ ఫేజ్ కింద తీసుకుంటాం. అదే లాస్ట్ ఫేజ్ అని చెప్పాను కదా, మెయింటెనెన్స్ ఫేజ్ కింద మనం కౌంట్ చేసుకోవాలా. దిస్ ఇస్ వాట్ మెయింటెనెన్స్. కొంతమంది అయితే కంప్లీట్గా మెయింటెనెన్స్ టీమ్ అని కూడా మనల్ని పిలుస్తారు. మెయింటెనెన్స్ టీమ్ ఇలాంటి ఇవన్నీ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు మెయింటెనెన్స్ టీమ్ అని కూడా మనల్ని పిలుస్తారు. మనం ఏం చేస్తాం, కంప్లీట్గా మెయింటెనెన్స్ టీంలో పనిచేసేటప్పుడు కొంత ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ విషయాలే వస్తూ ఉంటాయి. అదే మనం హాస్పిటల్లో కానీ పనిచేస్తున్నప్పుడు 2 వార్డులు ఉంటాయి. ఇక్కడ ఇది ఎమర్జెన్సీ వార్డ్ అని రాస్తారు. ఎస్ అంటే ఎమర్జెన్సీ వార్డ్ అంటే ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ డాక్టర్స్ అక్కడ ఉండాలని అర్థం. ఎందుకంటే ఎమర్జెన్సీ అది కంప్లీట్గా పిక్చర్ రాస్తారా. అట్లాగే ఇది కూడా ఏంటంటే మెయింటెనెన్స్ టీమ్. సో అండర్ దిస్ మెయింటెనెన్స్ టీమ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్. ఎస్ ఆ మెయింటెనెన్స్ టీంలో వచ్చే టోటల్గా చెప్పాను కదా, ఒక ప్రొడక్షన్లో వచ్చిన ఇష్యూ అవ్వచ్చు, లేదా కొత్తగా వచ్చిన ఎన్హాన్స్మెంట్ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే కంప్లీట్గా మనకి పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాజెక్టులు చేయడం అనేది తక్కువ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే 20 to 30% ఉంటుంది. మిగతా 75 వరకు మొత్తం కూడా మెయింటెనెన్సే కంప్లీట్లో. దాన్ని మనం ఎప్పుడు ఎన్హాన్స్మెంట్ టాస్క్ చూస్తాం, ప్రొడక్షన్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు ప్రొడక్షన్ ఇష్యూస్ గమనిస్తూ ఉంటాం, ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంటే ఏంది, ఆల్రెడీ ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ నడుస్తూ ఉంది, దానికి వీఆర్ యాడింగ్ సమ్ మోర్ ఫీచర్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. దిస్ ఈస్ కాల్డ్ ఎన్హాన్స్మెంట్. కొత్తగా ఒక ఫంక్షనాలిటీ మనం తయారు చేయడాన్ని ఫ్రమ్ ద స్క్రాచ్ అంటాం. నో కొత్తది కాదు ఇది, ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. బట్ క్లయింట్ ఏమనుకుంటున్నాడు, క్లయింట్స్ వాంట్స్ టు మోడిఫై దేర్ వర్కింగ్ సాఫ్ట్వేర్, లేదా యాడ్ సమ్ మోర్ ఫీచర్స్ టు ద వర్కింగ్ సాఫ్ట్వేర్. దాన్నే మనం ఎన్హాన్స్మెంట్ టాస్క్ అని పిలుస్తాం. ఈ ఎన్హాన్స్మెంట్ టాస్క్ అయినా, ఈ ప్రొడక్షన్స్ ఇష్యూస్ అయినా, వీటన్నిటిని రిజాల్వ్ చేసి ఎవరైనా సరే పూర్తి స్థాయిలో చెప్పాలంటే అది మెయింటెనెన్స్ టాస్క్ కింద వస్తుంది. సో పూర్తి స్థాయిలో మీకు ఇది అర్థం కావాలంటే కొంచెం రియల్ టైంలో తెలిసిన వాళ్ళతోటి మాట్లాడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కంగారు పడతారు, వాళ్ళంత బాగా చెప్పలేరులే. కానీ పూర్తి స్థాయిలో ఒక ట్రైనర్ మాత్రమే దీన్ని మీకు ఎక్సలెంట్ మోడల్లో చెప్పగలరు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ అనేది లైవ్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. ట్రైనర్ తోటి లైవ్ ట్రైనింగ్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా మనం ఏదో వీడియోలు చూస్తాలే జాబులు కొడదాం అనుకుంటే అది తెలివి కాదు, అది తెలివి. పూర్తి స్థాయిలో చెప్పాలి నా భాషలో అది. ఓకే సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇలాంటివన్నీ అంటే ఈ టికెట్స్ రైజ్ చేయటం అవన్నీ ఎట్లా చేస్తారు చెప్పాను కదా. టికెట్స్ అనేది లో ప్రయారిటీ టికెట్స్ ఉంటాయి,
హై ప్రయారిటీ టికెట్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ దే వర్క్ ఫర్ దాట్. సో సమ్ ఆఫ్ ద టికెట్స్ ఆర్ క్రిటికల్ టికెట్స్ ఆల్సో. ఎస్. సో క్రిటికల్ టికెట్స్ మీన్స్ వాట్? సో ఏదైనా ఒక మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు విచ్ ఇస్ ఇంపాక్టింగ్ అవర్ క్లయింట్ బిజినెస్ బ్యాడ్లీ, సో దాన్ని మనం క్రిటికల్ సంథింగ్ కాల్డ్ క్రిటికల్ కింద తీసుకోవాలి. అంటే దిస్ ఇస్ బ్లాకింగ్ అవర్ ఎంటైర్ క్లయింట్ బిజినెస్. మన క్లయింట్ బిజినెస్ మొత్తాన్ని ఇది బ్లాక్ చేస్తుంది. కాబట్టి దీన్ని హై ప్రయారిటీ ఇచ్చి పూర్తి స్థాయిలో ఇది మనం వర్క్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. దట్ మీన్స్ వాట్? ఇట్ నీడ్స్ టు బి రిజాల్వ్డ్ ఇమీడియట్లీ అన్నట్టు అర్థం. నీడ్స్ టు బి రిజాల్వ్డ్ ఇమీడియట్లీ. సో ఈ విధంగా మనం ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉండాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం మెయింటెనెన్స్ టీమ్ ఉంటుంది. అంటే ఈ మెయింటెనెన్స్ టోటల్గా చెప్పాలంటే ఇవి ఇట్లా ప్రొడక్షన్ డిఫెక్ట్ అయినా లేకపోతే ఎన్హాన్స్మెంట్ అయినా ఇట్లా లేదు ఇంకొకటి చెప్తారు. అంటే ఇదంతా మెయింటెనెన్స్ కిందకే వస్తుందా? ఇదంతా మెయింటెనెన్స్ కిందకే వస్తుంది. ఇంకోటి చెప్తారు. ఇంకోటి ఎట్లా చెప్తారంటే యాక్చువల్గా మన వర్కింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసాం ఇక్కడ. వాళ్ళు ఏమన్నారంటే జావాలో తయారు చేశారు దీన్ని. జావా వర్షన్ సంథింగ్ కాల్డ్ 8 or 9 తీసుకొని చేశారు అనుకోండి. జావా వర్షన్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈస్ స్మూత్లీ వర్కింగ్ ఫైన్. ఇదంతా జావా 8.0 9 దీని కాళ్ళు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది మనకి? ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ఫంక్షనాలిటీ కూడా బాగా పనిచేయాలంటే వాడేమన్నాడు? జావా వాడు పెంచేసాడు, 17 వర్షన్ ఇచ్చేసాడు, 2022 ఇట్లా ఇచ్చేసుకున్నాడు. వాడేమన్నాడు అని క్లయింట్, అరే బాబు ఈ ఫంక్షనాలిటీ సక్రమంగా పనిచేయాలంటే 17 కానీ 22 కానీ పెట్టుకో అన్నాడు, లేటెస్ట్ వర్షన్ పెట్టమన్నాడు. అంటే గతంలో వర్కింగ్ సాఫ్ట్వేర్ అంతా 8 మీద నడుస్తూ ఉంటే ఇప్పుడు ఏంది 21 మీద నడవాలి సేమ్ సాఫ్ట్వేర్. సో అప్పుడేంది మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అప్గ్రేడ్ చేసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుందో లేదో తెలియదు కదా. సో whenever we develop any project, we use infrastructure, we use the tools, we use the technologies and different operating systems also. So if you want to change or if you want to upgrade, ఓకే, ఓల్డ్ వన్ టు న్యూ వన్, అర్థమైందా మీకు? ఏదైనా సరే కొన్ని టూల్స్ వాడతాం, కొన్ని టెక్నాలజీస్ వాడతాం, ఆపరేటింగ్ సిస్టమ్లు కూడా వాడతాం. ఎస్, ఇవన్నీ కూడా మళ్ళీ అప్గ్రేడ్ చేయాలి కదా. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ టాస్క్. సో ఇది మనం అప్గ్రేడేషన్ మొత్తం టోటల్గా ఏంది? అప్గ్రేడేషన్. ఎస్ అప్గ్రేడేషన్ టాస్క్ ఇది, అప్గ్రేడేషన్. సో అంటే నేనేమంటానంటే అప్గ్రేడ్ చేయడం అయినా ఓకే, తర్వాత ఎన్హాన్స్మెంట్ వర్క్ అయినా అప్గ్రేడేషన్ అనేది ఇట్లా ఉంటుంది. ఎన్హాన్స్మెంట్ వర్క్ వేరే ఉంటుంది. ఆ తర్వాత ప్రొడక్షన్లో వచ్చేసే ఇష్యూస్ అయినా సో ఈ మూడింటిని కలిపి మనకి అంటే వేరే కంపెనీలో వాళ్ళు ఎలాగ ఫాలో అవుతారో ఎలా పిలుస్తారో తెలియదు, కానీ స్టాండర్డ్ ప్రొసీజర్ అయితే దీని మొత్తాన్ని మనం మెయింటెనెన్స్ కిందే ఎస్ కన్సిడర్ చేస్తాము ఐటీలో. ఎస్, అది అప్గ్రేడేషన్ అవ్వచ్చు, అది ఎన్హాన్స్మెంట్ టాస్క్ అవ్వచ్చు, అది ప్రొడక్షన్ ఇష్యూ, ఏదైనా సరే. అర్థమైందా? సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి ఆ టీం పనిచేస్తారు. నువ్వు దాంట్లో ఎంగేజ్ అవ్వచ్చు. ఎస్, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఎస్, మీరు అట్లా వెళ్ళొచ్చు, ఇట్లా ఏదైనా మీరు వెళ్ళొచ్చు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఎస్డిఎల్సిలో కంప్లీట్గా సో రిక్వైర్మెంట్ కలెక్షన్, ఓకే, రిక్వైర్మెంట్ కలెక్షన్ తర్వాత ఎస్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ తర్వాత డిజైన్ తర్వాత కోడింగ్ తర్వాత టెస్టింగ్ తర్వాత ఎస్ డిప్లాయ్మెంట్ తర్వాత మెయింటెనెన్స్. అంటే ఇదే యాక్చువల్గా ఇవి ఎస్డిఎల్సిలో ఉన్న ఫేజెస్ ఇవి. సో ఇప్పుడు టోటల్గా చెప్పాలంటే ఎస్డిఎల్సిలో ఉన్న ఫేజెస్ అనేది ఎస్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈ ఇంప్లిమెంటేషన్ చేయటానికి మనకి అప్రోచెస్ ఉంది. సీక్వెన్షియల్ అప్రోచ్ ఉంది, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ ఉంది. సో సీక్వెన్షియల్ అప్రోచ్ అంటే స్టెప్ బై స్టెప్ చేయటం. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ అంటే మల్టిపుల్ రిలీజ్ కింద సాఫ్ట్వేర్ని డెలివరీ ఇవ్వటం. అది మనం ఏందనేది చూడొచ్చు, నో ప్రాబ్లం. నేనేమంటానంటే ఎస్డిఎల్సి అనేది కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఎస్డిఎల్సి, సో ఈ ఎస్డిఎల్సినే కంప్లీట్గా ఈ సీక్వెన్షియల్ మోడల్, ఈ ఇంక్రిమెంటల్ ఇటరేటివ్ మోడల్లో వాడతాం మనం. సింపుల్గా చెప్పాలి, ప్రతి అప్రోచ్లో ఎస్డిఎల్సి ఫేజెస్ మొత్తం రిపీట్ అవ్వాల్సిందే, లేకపోతే లేదు కదా. సో అసలు ఎస్డిఎల్సి వల్ల లాభం ఏందయ్యా అంటే ఏం చెప్తారు మీరు?
What is the benefit of SDLC? Quality of product better చేయొచ్చు. Hmm? Quality of product. Hmm. Quality of product Okay. deliver ఇంకా చేయొచ్చు. ఇంకా And next సో క్వాలిటీ ఆఫ్ ప్రొడక్టే కాకుండా సో వీ కెన్ ట్రాక్ ద ప్రాజెక్ట్ వెరీ ఈజీలీ. వీ కెన్ ట్రాక్ ద ప్రాజెక్ట్ వెరీ ఈజీలీ. ట్రాకింగ్ ద ప్రాజెక్ట్ వెరీ ఈజీలీ. ట్రాక్ ద ప్రాజెక్ట్ వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఓకే. అట్ ద సేమ్ టైం నువ్వు ఇందాక చెప్పినట్టు వీ కెన్ ప్రొడ్యూస్ ద క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్. క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్. క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ అట్ ద లాస్ ట్రాక్ చేయటం ఈజీగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఇంకా చెప్పాలంటే డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డెలివరీ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఎందుకు మనం ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం కాబట్టి. సో డెవలప్మెంట్, ఓకే, టెస్టింగ్ అండ్ డెలివరీ ఈజ్ వెరీ వెరీ ఈజీ ఈజీ ఈజీ. ఓకే ఓకే. సో అట్ ద సేమ్ టైం మనకి వి రెడ్యూస్, ఎస్, ఇట్ ఈస్ ఆల్సో రెడ్యూసింగ్ ద ప్రాజెక్ట్ రిస్క్. అర్థమైందా? రెడ్యూసింగ్ ప్రాజెక్ట్ రిస్క్, రెడ్యూసింగ్ ద ప్రాజెక్ట్ రిస్క్. ప్రాజెక్ట్కి ఎలాంటి రిస్క్ లేకుండా చేస్తుంది అది. ప్రాజెక్ట్ రిస్క్. Why? Because we are maintaining the documents. We are maintaining the documents for our entire project. Documents ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తాం. డాక్యుమెంట్స్ లేకపోతే కష్టమవుతుంది. ఎస్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఎస్డిఎల్సి అనేది లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎస్డిఎల్సి లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇన్ని ఫేజెస్లు కలిగి ఉంది. ఈ ఇన్ని ఫేజెస్లో కలిగి ఉంటుంది కరెక్ట్, కానీ దీనిని పూర్తి స్థాయిలో ఈ ఫేజెస్ అన్ని ఎక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో సింపుల్గా చెప్పాలంటే సీక్వెన్షియల్ అప్రోచ్ ఉపయోగించి, ఆ తర్వాత ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ ఉపయోగించి మనం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అయితే మీకు ఎవరికి ఇది అర్థం కానున్నప్పుడు, అంటే మీకు ఎందుకు అర్థం కాదంటే ఫస్ట్ క్లాసు, రెండో క్లాసు, రెండు మూడు సార్లు చదివి విని తర్వాత మాత్రమే ఈ క్లాస్ అర్థమైంది. ఇది 3వ క్లాస్ కాబట్టి ఆ క్లాసులు 2 అర్థం కాదు, ఇది అర్థం కాదు. మళ్ళీ ఈ 3 అర్థం కాదు, రేపు చెప్పబోయే మళ్ళీ ఇంకో క్లాస్ అసలు అర్థం కాదు. అట్లా అనమాట. ఇది కంటిన్యూషన్ ఉంటుంది డైరెక్ట్గా. ఈ కనెక్టివిటీ లేనప్పుడు నీకు అర్థం కాదు. సరే, ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇప్పుడు మనం ఈ సీక్వెన్షియల్ అప్రోచ్ అని మీరు అంటున్నారు పూర్తిగా. ఈ సీక్వెన్షియల్ అప్రోచ్ అంటే ఏంది? వాటర్ ఫాల్ మోడల్. ఎస్, వాటర్ ఫాల్ మోడల్. ఎస్. ఈ వాటర్ ఫాల్ మోడల్ ఉపయోగించి ప్రాజెక్టులు చేయొచ్చు. బట్ వాటర్ ఫాల్ మోడల్ ఉపయోగించి ప్రాజెక్టులు చేసేటప్పుడు ఎస్డిఎల్సి ఫేజెస్ దాంట్లో కూడా ఎస్డిఎల్సి ఫేజెస్. వి ఇంప్లిమెంట్ ఆల్ ద ఎస్డిఎల్సి ఫేజెస్. సీక్వెన్షియల్ అప్రోచే. ఎస్, సీక్వెన్షియల్ అప్రోచే. సీక్వెన్షియల్ అప్రోచ్లో మనం వాటర్ ఫాల్ మోడల్ ఫాలో అవుతాం. వాటర్ ఫాల్ మోడల్ ఫాలో అయ్యి ప్రాజెక్టులు చేస్తాం యూజింగ్ ఎస్డిఎల్సి ఫేజెస్. ఎస్డిఎల్సిలోని అన్ని ఫేజెస్లు ఉపయోగించి వాటర్ ఫాల్ మోడల్లో మనం ప్రాజెక్టులు చేస్తాం. ఈ వాటర్ ఫాల్ మోడల్ని మనం సీక్వెన్షియల్ అప్రోచ్ మోడల్ అని, సీక్వెన్షియల్ మోడల్ అంటాం. దాన్ని సీక్వెన్షియల్ మోడల్ అంటాం. ఎస్. అయితే ఈ సీక్వెన్షియల్ మోడలే కాకుండా ఇంకొక మోడల్ మనకుంది, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ ఆర్ అప్రోచ్. ఈ అప్రోచ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎజైల్ మోడల్. ఎస్, ఎజైల్ మోడల్ ఆర్ మెథడాలజీ. సో ఈ ఎజైల్ మోడల్ ఆర్ మెథడాలజీ ఉపయోగించి మళ్ళీ మనం ప్రాజెక్టులు చేయొచ్చు. బట్ ఆ ప్రాజెక్టులు చేయాలన్నా సరే ఎస్, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇంటర్నల్లీ ఎస్డిఎల్సి ఫేజెస్ ఓన్లీ. అంటే మీరు ఏం లేదు, ఎస్డిఎల్సి ఫేజెస్ ఉపయోగించే మనం ప్రాజెక్టులు చేస్తాం. ఆ ప్రాజెక్టులు అనేది ఎజైల్ మోడల్లో చేస్తాం ఆర్ వాటర్ ఫాల్ మోడల్లో చేస్తాం. కాబట్టి దీన్నే ఇంకో భాషలో మనం ఎట్లా చెప్పాలంటే ఎస్డిఎల్సి మోడల్స్ అని చెప్పొచ్చు. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్, ఎజైల్ మోడల్ అండ్ వాటర్ ఫాల్ మోడల్. ఇవే కాకుండా మనకి పూర్తి స్థాయిలో చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ ఇవైతే చాలా ఫేమస్ మోడల్ ఫ్రెండ్స్. ఎజైల్ అనేది, వాటర్ ఫాల్ మోడల్ అనేది చాలా ఫేమస్ మోడల్స్ టు డెవలప్, టు డెలివర్ ఎ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద క్లయింట్. వి యూస్ దిస్ మోడల్స్. దీస్ ఆర్ ఆల్ ఎస్డిఎల్సి మోడల్సే. ఈ మోడల్స్లో మనం ఎస్డిఎల్సి ఫేజెస్ అన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. వాటర్ ఫాల్ మోడల్లో ఎస్డిఎల్సి మోడల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఎస్డిఎల్సి ఫేజెస్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎజైల్ మోడల్లో కూడా ఎస్డిఎల్సి ఫేజెస్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎస్డిఎల్సి ఫేజెస్ అంటే చెప్పాను కదా, 1 నుంచి 7 దాకా మొత్తం అవే. 1 నుంచి 7 దాకా మొత్తం అవే. అక్కడ ఇక్కడ అన్ని ఫేజెస్లో అన్ని చేస్తాం. కానీ అసలు
వాస్తవంగా వాటర్ ఫాల్ మోడల్ అనేది చాలా ఓల్డ్ మోడల్. ఓకే, ఇది ఎజైల్ మోడల్ అనేది న్యూ మోడల్, న్యూ మోడల్ యాక్చువల్గా. ఓల్డ్ ఇది ఓల్డ్, ఏది వాటర్ ఫాల్ మోడల్ అనేది ఓల్డ్. అట్ ద సేమ్ టైం ఈ వాటర్ ఫాల్ మోడల్ ఉపయోగించి మనం ప్రాజెక్టులు చేసేటప్పుడు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇదే ఎజైల్ మోడల్ ఉపయోగించి మనం ప్రాజెక్టులు చేసేటప్పుడు ఇట్ టేక్స్ వెరీ వెరీ లెస్ టైం. అయితే ఎజైల్ మోడల్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎస్, అది కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎజైల్ మోడల్లో కూడా డ్రాబ్యాక్స్ విపరీతంగా ఉన్నాయి. కానీ వాటర్ ఫాల్ మోడల్లో డ్రాబ్యాక్స్ అంటే టైం ఎక్కువ తినేస్తుంది అనే కానీ ఎజైల్ మోడల్లో 100% వర్కింగ్ సాఫ్ట్వేర్, క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ మనం రిలీజ్ చేయడానికి వాటర్ ఫాల్ మోడల్ చక్కగా ఉపయోగపడింది. కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎక్కువ టైం అనేది మనకి ప్రాజెక్ట్లో తీసుకుంటే క్లయింట్ బ్యాక్ అవుతాడు. క్లయింట్స్ వాంట్స్ టు ప్రొడ్యూస్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ క్విక్లీ ఇన్ టు ద మార్కెట్ బికాస్ దిస్ ఈజ్ అ కాంపిటీషన్ వరల్డ్. ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో తన ప్రొడక్ట్ని ముందుండాలని కోరుకుంటున్నాడు ప్రతి వ్యక్తి. ఇప్పుడు ఒకడున్నాడు ఇక్కడ, ఇతనున్నాడు, ఇద్దరున్నాడు. ఇద్దరిలో వీళ్ళిద్దరూ ఈ కామర్స్ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు త్రూ ఆన్లైన్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఇతను రెండు ఒకటే ప్రొడక్ట్ని వీళ్ళిద్దరు సేల్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఈయనేం చేస్తాడు, వీనికంటే 5 గంటల ముందే ఈ ప్రొడక్ట్ని సేల్ చేయాలని ట్రై చేస్తాడు. ఎందుకంటే ముందుగానే 1 డే ముందుగానే చేస్తాడు కొంతమంది అయితే. అంటే కాంపిటీషన్ అనమాట. అంటే ఈ ప్రొడక్ట్ని ఇతను ముందుగానే సేల్ చేస్తాడు. ఇతను 70% అంటే టోటల్గా 70% డిస్కౌంట్ ఇస్తే ఏదైనా అంటాడు 75% డిస్కౌంట్ నేను ఇస్తారండి అంటాడు. అట్లా మార్కెట్ కాంపిటీషన్. కాబట్టి వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది ఫాస్ట్గా మనం డెలివరీ ఇవ్వాలన్నా, తొందరగా పూర్తి స్థాయిలో తక్కువ టైంలో ఇవ్వాలన్నా ఎజైల్ మోడల్ ఫాస్ట్గా పనిచేస్తుంది. బట్ ఇదేం చేస్తుంది, ఇక వాటర్ ఫాల్ మోడల్ ఇబ్బంది. అయితే ఈ వాటర్ ఫాల్ మోడల్లో మనం ప్రాజెక్టులు చేయడానికి టూల్స్ ఏం లేవు, నో టూల్స్ ఎట్ ఆల్. ఎజైల్ మోడల్లో కొన్ని ప్రాజెక్టులు చేయడానికి టూల్స్ అన్న అందుబాటులో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా ఏందనుకున్నారు, ఎజైల్ మోడల్ ప్లస్ డెవాప్స్ మిక్సింగ్ అనమాట. ఎజైల్ మోడల్ ప్లస్ డెవాప్స్. డెవాప్స్ ఈజ్ నాట్ ఎ టెక్నాలజీ, డెవాప్స్ ఈజ్ ఎ ప్రాసెస్. అర్థమైంది? డెవాప్స్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ వీ నీడ్ టు డెవలప్ ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్, టెస్ట్ ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్ అండ్ డెలివరీ ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్ అండ్ క్విక్లీ ఇన్ టు ద మార్కెట్. అంతే. డెవాప్స్ అనేది టెక్నాలజీ కాదు యాక్చువల్గా. జావా, పైథాన్, .NET లాంటి టెక్నాలజీ అది ప్రాసెస్. అది ఈ డెవాప్స్ అనే ప్రాసెస్లో డిఫరెంట్ టూల్స్ ఉపయోగించి, అంటే ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించి మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేసి డెలివరీ చేసి కస్టమర్కి ఇస్తున్నాం అంతే, ఫాస్ట్గా. అందుకోసం డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ని మనం వాడుతున్నాం. అందుకోసం డెవాప్స్ బాగా ఫేమస్ అయింది. ప్రజెంట్ మార్కెట్లో మంచి భూమి ఉన్న ఏదైనా కోర్స్ ఉందంటే డెవాప్సే. ఎందుకంటే అది లేకపోతే ప్రాజెక్టే ముందుకు కదలదు కదా. అట్లా. సో ఇప్పుడు మనం చేసే ప్రాజెక్టులన్నీ కూడా ఎజైల్ ప్లస్ డెవాప్స్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఇక భవిష్యత్ తరాల్లో పూర్తి స్థాయిలో ఎజైల్ బ్యాక్ అయిపోయి ఇక డెవాప్స్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎజైల్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం డెవాప్స్ని కంప్లీట్గా పిక్చర్లో వాడుతున్నాం, కంప్లీట్ పిక్చర్. సో ఎజైల్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేసుకోవడానికి డెవాప్స్ వాడుతున్నాం. పైకి ఎజైల్ అని కనపడుతుంది కానీ కంప్లీట్ పిక్చర్ అంతా మాత్రం డెవాప్స్లోనే నడిపిస్తాం మనం. ఎందుకంటే డెవాప్స్లో కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించి పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ని డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివరీ ఇవ్వగలం. అది చాలా బాగుంటుంది. సో ఇట్లా అనమాట. టెక్నాలజీ అయితే మాత్రం కాదు డెవాప్స్. నో, ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నాలజీ. ఎజైల్ ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నాలజీ. ఇది ప్రాసెస్. ఇది ఎలాగంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివరీ ఇవ్వడానికి ఉపయోగించే ప్రాసెస్లు ఇవన్నీ. మోడల్స్ అనుకోండి, ఇది ఎజైల్ అయినా వాటర్ ఫాల్ మోడల్ అయినా, ఈ అన్ని మోడల్స్లో మనం SDLC ఫేజెస్ ప్రతి పేజీని టచ్ చేస్తాం. అది వాటర్ ఫాల్ మోడల్లో, అది ఎజైల్లో. సో నేను ఎలా చెప్తాను ఇప్పుడు టాస్క్ అంటే, ఇప్పుడు SDLC కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి మెయింటెనెన్స్ దాకా, నెక్స్ట్ నేను వాటర్ ఫాల్ టచ్ చేస్తాను. ఓకే, వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ మొత్తం కంప్లీట్ చేసి వెంటనే ఎజైల్కి వెళ్తాం. ఎజైల్ మోడల్. ఈ ఎజైల్ మోడల్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్వర్క్ పేరే స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఈ ప్రపంచాన్ని ఊపుతుంది ఇది స్క్రమ్ ఫ్రేమ్వర్క్. సో ఇది టోటల్గా చెప్పాలంటే ప్రతి ఎంప్లాయీకి ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి IT ఎంప్లాయీకి దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ వాడు మిమ్మల్ని నమ్మడు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం వాటర్ ఫాల్ మోడల్ నుంచి డిస్కషన్ మొదలు పెడితే అప్పుడు ఆ డిస్కషన్ అర్థమైన తర్వాత ఎజైల్ మోడల్ డిస్కషన్ అర్థమైంది. ఎజైల్ మోడల్ని మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్వర్కే స్క్రమ్ ఫ్రేమ్వర్క్.
ఈ స్క్రమ్మే ఈ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఈ స్క్రమ్ ప్లస్ డెవాప్స్ పూర్తి స్థాయిలో ప్రతి ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి నేను వాటర్ఫాల్ వెళ్ళి ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ వెళ్తే అప్పుడు మీకు ఖచ్చితంగా ఇది మొత్తం అర్థమైంది. సో ఆ విధంగా అసలు చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి స్క్రమ్లో. ఆ రూల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ టీం ఏంటి, ఆ టెర్మినాలజీస్ ఏంటి, అవన్నీ చెప్పాలి చక్కగా. చెప్తే అప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు సింపుల్గా. సో ఇట్లా అనమాట. ఇది డే బై డే ప్రతిరోజు అలా చెప్పుకుంటూ వెళ్తా ఉంటే మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఐటీ, ఒక కంపెనీలో ప్రాజెక్ట్స్ ఎలా నడుస్తున్నాయి, ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ నడిపేటప్పుడు ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళకి, మనం ఎక్కడున్నాం వాళ్ళు ఎక్కడున్నారు అని కంప్లీట్ పిక్చర్ తెలియాలంటే నేను చెప్పే ఈ క్లాసులు మొత్తం వినాల్సిందే. సో దాదాపుగా మీరు ఏం చేస్తారంటే మీరు సొంతగా ఓన్ నోట్స్ రాసుకోవడం బెస్ట్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇచ్చిన నోట్స్, నేను ఇచ్చిన టెర్మినాలజీ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది నువ్వు రాసుకుంటే నీకు ఇంకా ఈజీగా ఉంటుంది, డెడ్ ఈజీగా ఉంటుంది. ఆ ఈజీగా ఉన్న దాన్ని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4సారి చదివి బస్సులో పోతా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. కొంతమందికి ఇంటర్వ్యూ అంటే భయం. సార్ ప్లీజ్ గివ్ మీ 10 days టైం. మనకు తెలిసిన వాళ్ళు కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి రిఫరెన్స్ ఉంటుంది, రిఫరల్ ఉంటుంది. రిఫరల్లో ఒక 4 years ఎక్స్పీరియన్స్ లేదా ఫ్రెషర్ గాను మీకు కావాల్సిన సందర్భాల్లో వాళ్ళు మెయిల్స్ ఇస్తూ ఉంటారు. కంపెనీ వాళ్ళు మెయిల్స్ ఇచ్చినప్పుడు అదే మెయిల్ని మీకు ఫార్వర్డ్ చేస్తారు. ప్లీజ్ యూజ్ దిస్ ఈమెయిల్ అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూ అంటారు. అంటే ఎప్పుడు అటెండ్ అవ్వాలా? రేపు 10:30కి ఫేస్ టు ఫేస్